అబ్బా అమ్మా చేయించుందిరా అమ్మా. ఏ జరుగుబే, పోలీసులు గట్టికుంటారు. అబ్బా అరే బా, ఈ కాలం అమ్మాయిలు కాదురా, వాళ్ళని కన్నోళ్ళని అనాలి. అది ఇంట్లో చాటింగ్ చేస్తున్నప్పుడు ఎవరితో చాటింగ్ చేస్తున్నావు అని అడగరు. అది బయట బండ్ల పైన తిరిగినప్పుడు ఎవరితో బండ్ల పైన తిరుగుతున్నావు అని అడగరు. అదే లేచిపోతే మాత్రం ఎవరితో లేచిపోయినావు, అమ్మా మా బిడ్డ లేచిపోయింది, మా బిడ్డ లేచిపోయింది, మా బిడ్డ లేచిపోయింది అంటారు. ఏం చేయను. ఆ ఎస్ఐ గారిని చూసినవారా, వాని బిడ్డ నీతో నాతో లేచిపోతే ఊరుకుంటాడా? కాల్చి పాడతాడు. అదే వాని మేనలోడని తెలిసేసరికి కొడుకులు మూతులు లేకుండా సంకలు కలుపుకున్నారు. అది పక్కన పెట్టు. ఎన్ని సేవలు చేసేవారా పోలీస్ స్టేషన్లో. వాడి స్టేషన్ని మన సొంత స్టేషన్లో చూసుకున్నాం కదరా. వాడు స్టేషన్కి రాకపోతే మనం వాడి ఫైల్స్ మీద సంతకం పెట్టేవాళ్ళం. వాడు ఫోన్ లేకపోతే వాడి కేసులు మనం డీల్ చేసేవాళ్ళం. ఆ విశ్వాసం కూడా లేదు కదా వాడికి. ఇదే పని ఏ సెంట్రల్ జైల్లో చేస్తుంటే మనకు నెలకు 10,000 జీతం ఇచ్చేవాడు. ఈ నా కొడుకు మన కనీసం ఛాయ్ కూడా పైసలు కూడా బయటకి ఎంటేసాడు. చేత నా కొడుకు ఎరా దీని అమ్మ జీవితం. నా ముఖం కూడా అన్నిసార్లు కడుక్కోలేనరా. ఆ బాత్రూమ్ ఎన్నిసార్లు కడిగినారా? అరే బాత్రూమ్ అడిగిన విశ్వాసం లేకుండా 4 రోజులు లోపడేసిండ్రా. అమ్మ జీవితం. అరే పోలీస్ స్టేషన్ గూగుల్ మ్యాప్లో వస్తుందా? ఎందుకురా? ఏం లేదు, మా గూగుల్లో నన్ను ట్రాక్ చేస్తారేమో అని. వీడియో పెద్ద విజయమాలియా 100 కోట్లు తీసుకొని పారిపోయిండు ట్రాక్ చేయనీకి. టీ చెప్పో. అరే చాయ్ చెప్పరా. అతను లేవు. అరే నువ్వు చెప్పరా. రీఛార్జ్ చేయరా, దుబాయ్కి ఫోన్ చేస్తా. అవే ఉంటే నేనే చెప్తాను కదరా. చాయ్ నన్నెందుకు కొడుతున్నావురా? మళ్ళా చాయ్కి ఎట్లరా? ఒకసారి ఏటీఎం పోయి చెక్ చేసి వస్తా, గూగుల్లో పైసలు వేసిరో లేదో అని. ఓకేనా? టీ చెప్పరా. అరే పైసలు వచ్చిన తర్వాత టీ మందు కలిపి తాగదాం రా. ఇది మాలియా ఎఫెక్ట్. అరే త్వరగా వచ్చారా. ఎవడన్నా బకరా దొరికితే బాగున్నావు. పోరా. డ్రారా అన్నా. ఈ అక్క అన్నా ఏందన్నా? ఇల్లు కట్టే వాళ్ళంటే పెయింటరు కూలీలు ఇల్లు కాదురా, ఓనర్ని తీసుకురా పో. అలాగే అన్న. నమస్తే. నమస్తే పెదాయనా, పిల్లలకి చదువు చెప్పించి పెంచడం కాదు, ఊర్లో ఎవడున్నాడో చెప్పి పెంచాలా. అర్థమైందా? తెలుసుకో. పర్మిషన్ తీసుకోకుండా ఇల్లు ఎలా కట్టావురా? మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకున్నానన్నా, ఎమ్మెల్యే గారి దగ్గర కూడా పర్మిషన్ తీసుకున్నానన్నా. ఏయ్ అన్నా. అన్నా ఏ పనిరా? దగ్గరారా రా. అక్క ఏయ్, మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకోవాలని తెలుసు, ఎమ్మెల్యే పర్మిషన్ తీసుకోవాలని తెలుసు, ఈ సయ్యదన్న పర్మిషన్ తీసుకోవాలని తెలీదా? ఏయ్, మీ ఎమ్మెల్యే ఇల్లు కడితేనే నా పర్మిషన్ తీసుకుంటాడు, నువ్వెంతరా బచ్చాగడివి? ఇంటికి ఎంత ఖర్చు అయింది? 50 లక్షలు అయిందన్నా. 5 లక్షలు కట్టు. కష్టమన్నా. సరే ఓ పని చెయ్యి, నేనే 5 లక్షలు ఇస్తా. దేనికన్నా?
ఈ ఇల్లు నాకు అమ్మేసావు కదా. అన్నా రే 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టుకుంటావా, డబ్బు తీసుకొని అమ్మేస్తావా? నీ ఇష్టం, డిసైడ్ చేసుకోపో. గుర్తుపెట్టుకో, 5 లక్షలు ఇవ్వకుండా ఇల్లు కట్టావనుకో ఇది ఇల్లు అవ్వదు, మీ నాయన శ్మశానం అవుద్ది. దించండిరా, అద్దాలిరా. సాయంత్రం 5 గంటలకి నా అకౌంట్లో 5 లక్షలు పడాలా? పడలేదా 5:05కి మీ నాయన మెడలో దండ పడుద్ది. సరే అన్న. రండ్రా. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏయ్, చాయ్కి పైసలు దొరికినాయిరా? ఎలా రా? అదిగోరా కొత్తగా ప్రింట్ చేసిన 50 రూపాయల నోట్ నడుచుకుంటా వస్తాంది. ఏ తమ్ముడు, రేయ్ ఏయ్, రేయ్ రేయ్ అరే చోటా వాటర్ ఎగ్దే. ప్యాకెట్, ఏ చోటా భీమ్ రా. రేయ్. ఏమ్రా రే పిలిచి వెళ్ళిపోతున్నావు, బలిసిందా? అయినా స్కూల్ హాలిడేస్ ఇచ్చారు కదరా, బయట నీకేం పని? ఇంట్లో కూర్చుని ఆన్లైన్ క్లాసులు అటెండ్ కాకుండా బయట ఏం పనరా నీకో? అయినా ఏంట్రా శనివారం స్కూల్కి వేసుకుపోయి వచ్చే డ్రెస్ వేసుకొచ్చావు, మార్చిపోతే? మరక మంచిదే అన్న. అబ్బో జోకేశాడు బావో. ఏందన్నా ఇదే? మరక మంచిదే అన్నావు కదరా, అమ్మి ఉత్తదిలే. అన్న. ఏంట్రా నీ కాళ్ళతో ప్రిన్సిప్ ఏంట్రా? వాళ్ళ వయసు ఏంది, నీ వయసు ఏంది? ఏయ్ పొమ్మని చెప్పరా. ఏయ్ అన్నా. కొనరా. ఒరిడే అమ్మ ఈడో భాషలో రజనీకాంత్ ఇలా ఇలా అనడం, వాళ్ళేమో సార్ అని వెళ్ళిపోవడం. అవరా నీ పేరేం పేర్రా? సయ్యద్. ఎద్దా అసలు ఎందుకు కొమ్మంత లేడు వీడి సయ్యద్దు ఏంటి బాబా? బలి చెప్పేవా? ఎద్దన్నా కాదు సయ్యదు. ఇదేంట్రా ఇది? ఎలా గోలికాయలా ఇక్కడ ఎంత ఉందంటే మరి అది ఏదో అనుకోకరా, కాళ్ళు వేళ్ళు షూ వేసావు కదా కనబడ్డంలా. అరే రైట్ రైట్ రైట్. చుచ్చు చుచ్చు. ఏయ్ పిల్లలంట కొట్టదురా, కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవాలి. రారా నా కళ్ళలో ఉండు. అరే గిడే పోయి చాయ్ చెప్పరా. డబ్బులన్నా? డబ్బులు నా దగ్గర ఉంటే నేనేందుకు కొడతారా, పోయి చెప్పా. అన్నా వెళ్తానన్నా. ఒకటికా రెంటికే? ఇంటికి. అవునా, ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి ఏం 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 ఏందన్నా? ఏం పీకాలంటున్నా నేను. చాలా పనులు ఉన్నాయన్నా. అవునా, ఏదో ఒకసారి నవ్వరా. ఈ ఓ, చాలా పనులున్నాయి బావ వీడికి. పనులంటే ఈ పనులు కదన్నా, చేసుకునే పనులు. ఏమ్రా రే మూతిలేస్తుంది. అవురా, 1-2 కోనికే నీకు పనోడు కావాలి. నీకేం పనిరా ఇంటికి పొట్టినా కొడక? నాకు పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నారన్నా. పెళ్ళా? కిల్లి ఎంత లేవు నీకు పెళ్ళి ఏంట్రా? ఇటు రాను. దీని తల్లి. ఒరు నువ్వు పెళ్లి చేసుకుంటే పెళ్లి పీటల మీద కూర్చుంటావా, పెళ్లి మండపం మీద కూర్చుంటావరా? అక్కడ కూర్చున్నా కూడా కనిపించవనుకో. పోనీరా, పెళ్లి మండపం మీద కూర్చున్నావు అనుకో, రేపు పొద్దున్న పెళ్లి కూతురు మేడంతో పోతే తాలిబొట్టు కానీ పంతులతో కట్టిస్తావేంట్రా? బావా తాళి కట్టడానికి హెల్ప్ అడిగితే పర్లేదు బావా, శోభనానికి కూడా. అరే శోభనం ఎన్ని రోజులు చేసుకుంటావురా? 3 రోజులు. వద్దురా, ఒక 6 రోజులు పెట్టుకో. దేనికన్నా? నీకు మంచం ఎక్కడికే 3 రోజులు టైం పడుతుంది కదా, ఇంకా శోభనం ఎప్పుడు చేసుకోవాలరా నువ్వు? అరే శోభనం రోజు మీ ఆవిడ పాలు తెస్తుంది కదా, గ్లాసులో తేవద్దని చెప్పరా. గ్లాసుడు పాలు నువ్వు ఎక్కడ తాగాలరా?
చిన్నపిల్లలు కుగ్గి పడతారు చూసినావా? ఆ గిన్నె తెమ్మని చెప్పు, ఈజీగా తాగేయచ్చు. కట్నం కింద ఏం పెడుతుర్రా? బైక్ బైక్ అంటరా? అమ్మో, ఎడ కూర్చుంటా ఎడ నడుపుతారా? నేను ముందర కూర్చుంటా, ఆ, పెట్రోల్ ట్యాంక్ పైన కూర్చుని హార్న్ కొడతా. నా భార్య నడపద్ది, నీకెందుకు? ఒరే నీ భార్య నడుపుతుంటే నువ్వు పెట్రోల్ ట్యాంక్ మీద కూర్చుంటే భార్య భర్తలు పోయినట్టు ఉండదురా అది. ఓరో పిల్లల్ని తల్లి స్కూల్కి డ్రాప్ చేసినట్టు ఉంటుంది. పిచ్చి నా కొడక. నా బైకు నా సంసారం నా ఇష్టం, అవసరమైతే డ్రైవర్ని పెట్టుకుంటా. నీకెందుకన్నా? బైకేనా లేక అన్నా, ఎట్లారా? అరే పెళ్ళైన తర్వాత సినిమా కోతా కదరా, ఒక టికెటే తీసుకోండిరా. ఏ అన్నా? ఎట్లా నీ పిల్ల ముళ్ళ కూర్చొని చూస్తావు కదా సినిమా. ఒరే డబ్బులు మిగులుతారు ఒక టికెట్ కి. అరే ఇటు రారా. ఒరే ఆ అమ్మాయి నీ పెళ్లి చేసుకుంటుందంటే వీడి దగ్గర నుంచి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తుందిరా. ఆ. కనీసం వీడి దగ్గర సెల్ ఫోన్ అయినా ఉంటుంది అనుకుంటుంది. కానీ తీరే గదిలోకి వెళ్ళాక వీడిది పెన్ డ్రైవ్ అని తెలిస్తే పెన్ డ్రైవా? అంత ఎక్స్పెక్ట్ ఎత్తున్నావు ఈయన దగ్గర నుంచి? అంత లేదు, లోపల ఉంది సిమ్ కార్డే. సిమ్ కార్డ్ అయినా పర్లేదు బావా, తీరా గదిలోకి వెళ్ళాక మెమరీ కార్డ్ అని తెలిస్తే. మెమరీ కార్డ్ అయినా పెద్ద బాధ లేదు బావా. ఆ మెమరీ కార్డుకి వైరస్ ఉందని తెలిస్తే ఆ పిల్ల పరిస్థితి బావా. అన్నా నేను వెళ్తా అన్నా, ఏడికి రా పోయేది? టైం అయింది, నేను వెళ్తా అన్నా. టైం కి ఏం లేదు కానీ అన్నకు భుజాలు వస్తున్నట్టు నొక్కుపో. నేనా? రే మెడ నొక్కు, లేదంటే మెడలోంచేస్తా. దా నొక్కు. బానుకో. అన్నా 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 సారీ అన్నా. అరే లోరు బే అన్న, కూసానా అన్నా, క్షమించన్నా అన్నా. సారీ అన్నా, ఏమైందన్నా? ఎవర్రా ఇల్లు? అన్నా కొత్తగా వచ్చిరానా ఈ ఏరియాకి, నా దోస్తులన్నా. ఈయనరా అన్న అంటారు. అన్న గురించి ఏం తెలుసా మీకు? అన్నా అన్న తప్పైపోయింది అన్న, క్షమించనా అన్న. అన్న తలుచుకుంటే బస్తీ మొత్తం ఉచ్చ ఒప్పిస్తాడు. అన్న చిట్కేసే మీ శవాలన్నీ లేస్తాయి, కాలు మొక్కరు అన్నయ్య. అన్న తప్పు అయిపోయిందన్న, తెలియకేదో మాట్లాడేసి క్షమించన్న. రే రాజు, అన్నా. ఈ నా కొడుకులు నా మొగతనం మీద సవాల్ ఇసిరారా, వీళ్ళకి నేనేంటో చూపించాలి. అన్న నా దోస్తనా బచ్చగలనాళ్ళు, ఈ నాకు ముందు వచ్చిన కొత్తోళ్ళన్నా, క్షమించానా? రేయ్! Cheers! క్యారమ్స్. బా మందుకు పైసలు ఎడికి వచ్చినాయిరా? ఉదయాన్నే మన సయ్యద్ గారు 1,00,000 రూపాయలు ఇచ్చాడు కదా, ఆ. దాంతో సెటప్ చేసింది ఇదంతా. అరే ఆడు పోరికి ఇచ్చింది కదా 1,00,000 రూపాయలు. 5,000తో పోరిని సెట్ చేశా, మిగతా 95,000తో మందు సెటప్ చేశా. సయ్యద్ గారి గురించి మీకు తెలియదురా, ఆన్గా తెలిసిందనుకో అందరినీ కైమా కైమా కొడతారా. ప్లీజ్ రా, 90,000 అమ్మాయికి ఇచ్చేసి 5,000 మందు తెచ్చుకుందాం రా. అరే అరే కూల్ రా. ఎందుకురా రాజు బాధపడతావు? దుబాయ్ లో ఎన్ని చేస్తే నాకు ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటదంటావు? అరే ఇప్పుడు అమ్మాయిని సెట్ చేసాం, అమ్మాయి ముఖం మీద రాసి ఉంటదా ఇది 10,000 రూపాయల ఫిగరు, ఇది 1,00,000 రూపాయల ఫిగర్ అని రాసి ఉంటదా? వద్దురా, మీకు దండం పెడతారా, వద్దురా. అరే ఇచ్చేసేద్దాం రా, ఇచ్చేద్దాం రా. రే కూల్ రా, మందాగు. అరే ఎందుకు భయపడతావు? ధైర్యంగా తాగు తాగు తాగు. ఎందుకురా భయపడతావు? అరే మంది ఎందుకు రా చేదు ఉంటది? మనసులో బాధలు ఎలా ఉంటాయిరా? చేదుగా ఉంటది. ఆ చేదును పోగొట్టాలంటే ఈ చేదే దిక్కురా. అవ్వా, Thank you, అవ్వా, thank you. క్యా షైరీ. ఇదంతా కాదు కానీ ఆ సైద్ గారితో డౌట్ ఏం రాదు కదా? ఎందుకు బై డౌట్ వస్తుంది? ఈ హరిగారు సెట్ చేసిన తర్వాత అసలు డౌట్ రాదు. నీకు తెలుసా, అది బేసిక్గా 1,00,000 రూపాయల ఫిగరే. ఈ హరిగారి పేరు చెప్పాడు కాబట్టి 5,000 వచ్చింది. చూడడానికి ప్రతి ఒక్కరికి అది 1,00,000 రూపాయల ఫిగర్ లా కనబడుతుంది,
మీరేం భయపడండి, ముందు తాగండి. డౌట్ రాదు కదరా? అంతగా డౌట్ వస్తే ఆడికి ఇదే 2 పెగ్గులు దాకా పంపిద్దాం. ఇది 2 పెగ్గులు తాగారనుకో ఎవరితైనా వాడికి ఐశ్వర్యాలా కనపడుద్ది. అవునా మామ? ఆ, ఇదంతా పక్కనట్టు కానీ మరి సేఫ్టీ ఊరాడు సైజుకి అండర్వేర్లే దొరకవు, ఇంకా అవి ఎక్కడి నుంచి దొరుకుతాయిరా? అందుకే బేకరీకి వెళ్ళి 4 బర్త్డే బెలూన్లు కొనుక్కొని వచ్చా. బుగ్గల్ ఆ. అరే బుగ్గలు వచ్చినాడు సార్ అరే అమ్మారే అరే ఆడికి ఏం తెలుసు బే? ఆడికి వాడికి వీడికి తేడా ఏం తెలుసు? అరే 30కి 4 కొనుక్కొని తెచ్చా. ఆడి చేతిలో పెడితే ఊతుకుంటాడో పెట్టుకుంటాడో వాడి ఇష్టం, వదిలేయి. బస్ ఏమైందిరా? ఇవాళ రేపు అమ్మాయిలు నమ్మకుండ్రా. ఏరా ఏమైంది? నన్ను మోసం చేసిందిరా. నిన్న ఎలారా? హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఆ, నన్ను చూసి సీటీ చిన్నది, సీటీ చిన్నది, సీటీ చిన్నది సందులోకి రమ్మంది. సీటీ చిన్నది సందులోకి రమ్మంది. సీటీ చిన్నది సందులోకి రమ్మంది. సందులోకి వెళ్ళాక సందులోకి వెళ్ళాక ఏమైంది బా? సందులోకి వెళ్ళాక బంధువులు వస్తాలన్నది. సందులోకి రమ్మంది. సీటీ చిన్నది సందులోకి రమ్మంది. అరే రాజు బాధపడకరా. ఇది వదిలేరా, ఆ. నెక్స్ట్ ఏమైంది తెలుసా? ఏమైంది? మంచి రోజు చూసి ఆ, మంచం మీదకి రమ్మంది. తర్వాత మంచి రోజు చూసి మంచం మీదకి రమ్మంది. మంచి రోజు చూసి మంచం మీదకి రమ్మంది. తర్వాత ఏమైందిరా? తీరా మంచం ఎక్కాక తీరా మంచం ఎక్కాక ఆ. తీరా మంచం ఎక్కాక మూడు లేదు పొమ్మంది. సీటీ చిన్నది సందులోకి రమ్మంది. సందులోకి రమ్మంది. మందు వచ్చాడన్నది. అరే అరే రాజు, ఏయ్ బాధపడకరా. అమ్మాయిలు అంతేరా, మోసం చేస్తూ ఉంటారా. అమ్మాయిలే కాదు బావా, ఆంటీలు కూడా నమ్మకూడదు. ఆంటీలు కూడానా? మా ఊర్లో ఒక ఆంటీ ఉంది బావా, అది నన్ను లవ్ చేసింది. ఆ? నైట్ రమ్మన్నది. ఆ? ఐ థింక్ దట్ టైమ్ 12 or 12:30, మేబీ, ఐ డోంట్ నో. ఓ, నేను పక్కింట్లో కూర్చొని ఉన్నా. పాట పాడతారా బావా అన్నది. ఏ పాట? రాబోయే సద్దాం బావా, మా ఆయన ఇంట్లో లేడు, అబ్బబ్బబ్బబ్బబ్బ. రాబోయే సద్దాం బావా. తూర్పు దిక్కున తలుపు, పడమట దిక్కున పరుపోయ్. ఆహా. తూర్పు దిక్కున తలుపు, పడమట దిక్కున పరుపోయ్. ఆహా. ఉత్తరం దిక్కున రారా, ఉత్తరాన నువ్వు రారా, ఉత్తరాన తర్వాత ఏమైంది? దక్షిణం దిక్కున పోరా అన్నది బా. ఎందువా? వాళ్ళ మొగుడు వచ్చిండు. అరే అమ్మా. అబ్బా. అందుకే బా ఆంటీని నమ్మకండి. సరే సరే. చిన్నది. ఏ, అబ్బే. అరే రే రే, ఆంటీ ఫోన్ చేస్తున్నారా? హలో. చెప్పు. లోపలికి వచ్చే. వద్దు, నా మేడ మీద ఎక్కు. లోపలికి వచ్చాక మెట్లేకపోతే ఇంకేం ఎక్కుతావు? ఎక్కు, లోపల రా.
ఏ మాట్లాడ నాకు సిగ్గురా. అరే రాజు నువ్వు మాట్లాడిపే. హలో, ఇందాక ఫోన్ చేసి ఓపెన్ ప్లాట్ అని చెప్పి ఓపెన్ ఆఫర్ ఇచ్చింది మీరేనా? ఏ కాదు బే, కొంచెం రొమాంటిక్ అయితే మాట్లాడిపే. అమ్మా ఏం కావాలో అడుగుపే. మేడం మీకేం కావాలి మేడం? టీ, కాఫీ, బూస్ట్, హార్లిక్స్, స్పెషల్ బూస్ట్ ఉంది మేడం. చెప్పండి మేడం. అరే చుబ్బే, అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో కూడా తెలియతారా? అది కూడా నేనే ట్రైనింగ్ ఇవ్వాలరా మీకు? ఇప్పుడు నేను మాట్లాడతాను, చూసి నేర్చుకో ఎలా మాట్లాడాలో. ఓకేనా? ఓకే. ఏ ఊరు మంది? అమలాపురం. మీ ఊర్లో ఒంట్లుంటాయా?